ఇప్పుడు మనం చూడొచ్చండి. గిరిబాబు గారి నాన్నగారు ఇప్పుడు ఆయనకి 107 సంవత్సరాలండి. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అంటే గిరిబాబు గారికే మనవరాలికే కూతురు ఉందండి, బాబు ఉన్నారండి ఇప్పుడు. అలాంటిది గిరిబాబు గారి తండ్రి ఆయనకి 107 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతకడం అంటే ఈ రోజులలో అది సాధారణమైన విషయం కాదు అది. అసలు 107 సంవత్సరాలు అసలు ఆయన అంటే ఆయన ఫుడ్ హ్యాబిట్స్, ఆయన ఎలా జీవన విధానం ఎలా ఉంటుంది రోజు, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఆయన డైలీ యాక్టివిటీస్ ఏంటి, గిరిబాబు గారిని అడిగి ఒక 2 మాటలు అడిగి తెలుసుకుందామండి. నమస్కారం అండి. 2 మాటలు చెప్తారు సార్ మీరు? 107 సంవత్సరాలు మీ నాన్నగారు జీవించడం అది సాధారణమైన విషయం కాదు. అంటే డైలీ యాక్టివిటీస్ దాని గురించి మీ నాన్నగారి గురించి ఒక 2 మాటలు చెప్పండి. చెప్పేదని కష్టజీవి, రైతు కుటుంబం, రైతుగా పుట్టాడు, రైతుగా వ్యవసాయం చేశాడు. అందరూ కష్టపడ్డట్టే ఈయన కూడా కష్టపడ్డాడు, రైతులాగా. బట్ ఆ జీన్స్ అట్లాంటి ఆయన 107 సంవత్సరాలు బతకడానికి అందరూ తినే తిన్నాడు, అందరు చేసే పని చేశాడు. బట్ ఈయన ఎక్కువ కాలం జీవించాడంటే ఆ దేవుడి దయ, లేకపోతే ఆ జీన్స్. అంటే మీరు చూసుకోవడం, అంటే తండ్రిని చూసుకోవడం కూడా అది గొప్పతనం అండి. మీరు ఏ విధంగా రోజు డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది, ఆయన తినే ఫుడ్ ఏంటి? ఇప్పటికి తినే ఫుడ్ అంటే ఇప్పుడు మామూలు ఫుడ్ అంతా అన్ని తినగలుగుతారా? అంటే నాన్ వెజ్ కానీ అన్ని తినగలుగుతారా ఈ రోజు? అన్ని తినగలుగుతాడు. యాక్టివిటీస్ గురించి చెప్పండి. అన్ని తినగలుగుతాడు, హ్యాపీగానే ఉన్నాడు, అందరూ ప్రేమిస్తారు ఆయన్ని. సగం బలం అయింది, ఆప్యాయంగా చూసుకుంటారు. అలాగే అంటే అంటే ఇవాళ కూడా స్వీట్స్ కానీ అంటే అన్ని మా ఈ నిషిద్ధం ఏం లేదు, అన్ని ఆహార తీసుకుంటాడు. 30-40 ఇయర్స్కే ఈ రోజు స్వీట్ తినే పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు ఈ రోజులలో. అలాంటిది చెప్పండి. ఇబ్బంది ఏం లేదు, అన్ని నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్ని భోంచేస్తాడు, హాయిగా నిద్రపోతాడు. వినికిడి తప్ప జ్ఞాపశక్తి కూడా బ్రహ్మాండంగా ఉంది. అందరూ సంతోషం. అసలు కూర్చున్నారంటేనే 107 సంవత్సరాలు తన పని తను చేసుకుంటాడు, అది మనకు చూస్తానే తన పనులు కూడా తను చేసుకుంటాడు. ఓకేమా, మంచిదండి. చాలా థ్యాంక్ యూ.